నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. లోక్సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో ఒక అంతర్మదనం మొదలైందా? గతంలో ఎప్పుడూ లేనంతగా ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? విచారణ కమిషన్లకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? విద్యుత్ ఒప్పందాల్లో సర్కార్ అనుమానాలకు సమాధానం ఇస్తుందా? వీటితో పాటు మరెన్నో విషయాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత రాకేష్ రెడ్డి గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. నమస్తే రాకేష్ గారు. ఇక ఎన్ఆర్ఐలు రాకేష్ గారితో మాట్లాడడానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. రాకేష్ గారు, 23 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని అనుకోవచ్చా? స్కామ్ల ఆరోపణలు కావచ్చు, కేసీఆర్ బిడ్డ జైల్లో ఉండడం కావచ్చు, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, పార్టీని ఒక ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఈ రోజున వెళ్ళిపోయింది పార్టీ అని అనుకునే అవకాశం ఉందంటారా? See, politics is very dynamic. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి మరో 6 నెలల తర్వాత ఉండకపోవచ్చు. 6 నెలల తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మరో సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు. సో చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. దాంట్లో భాగంగా ఏ ప్రజలైతే 100 సీట్లు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించిందో ఆ ప్రజలే మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కానీ అయినా కూడా ప్రజలు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా రౌట్ చేయలేదు. 39 స్థానాలు ఇచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం కల్పించింది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షంగా ఉండాలని చెప్పేసి వారు తీర్పునివ్వడం జరిగింది. సరే, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ పర్ఫామ్ చేయలేకపోయింది. లోక్సభ ఎన్నికలు జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అంత మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా సాధించకపోగా దాని ఓట్ల శాతాన్ని కూడా తగ్గించుకోవడం జరిగింది. అయినంత మాత్రాన అసలు బీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉనికే ఉండదు అని చెప్పేటువంటి వాదన ఏదైతుందో ఆ వాదనలో పసలేదు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్లో ఒక 12-13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అధికార పార్టీ అంటోంది. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఏ స్పెక్యులేషన్. వాస్తవానికి సరే ఒక 2-3 వాళ్ళతో టచ్లో ఉన్నటువంటి విషయం వార్తల్లో మనం కూడా చూసాము, నేరుగా కలిసినటువంటి ఉదంతాలు కూడా చూసాము. కానీ 10 మంది 15 మంది అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాలు మాత్రమే. సరే, ఎవరున్నా ఉండకపోయినా ప్రజలు మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటారు. ఎందుకంటే రాష్ట్రాలను ఏలడానికి వచ్చినటువంటి పార్టీలు అనేకం ఉన్నాయి. కానీ రాష్ట్రాన్ని సాధించడానికి వచ్చినటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణకు బీఆర్ఎస్కు ఉన్నటువంటి బంధం అది పేగుబంధం. తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ రెండింటిని ఎవరు కూడా వేరు చేయలేదు. తెలంగాణ ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాకుండా రాష్ట్రం పురోగతి బాట పట్టడంలో ఒక 10 ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సరే, 10 పనులు చేసినప్పుడు ఇంకో 2 పనులు కూడా చేస్తే బాగుండేది, చేయలే కాబట్టి మేము మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినంత మాత్రాన పర్మనెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపుతారని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చూశారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అద్భుతమైనటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాం. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ జరిగినటువంటి పోరులో కేవలము కొన్ని వేల మెజార్టీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కగలిగింది. కాబట్టి బీఆర్ఎస్ నిజంగా ఉనికే లేకపోతే మరి ఆ రకమైనటువంటి ఫలితం ఎందుకు వస్తుంది? మహబూబ్ నగర్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికికి ప్రమాదం ఉన్నదా లేదా అనేది మనకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలుతుంది. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఆల్టర్నేటివ్గా ఉంటుందా లేదా బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఉంటుందా తేలుతుంది. మనకు తెలుసు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి ఒక హవా నడిచింది, ఒక వేవ్. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరిక బలంగా ప్రజల నుంచి వినబడ్డది. కాబట్టి ప్రజలు కూడా అంటే అందరూ కూడా దాని తగ్గట్టుగా ఓట్లు వేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించడమే కాకుండా సీట్లు కూడా సాధించింది. అంత మేరకు బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది. బట్ దట్ డజంట్ మీన్ దట్ బీఆర్ఎస్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ తెలంగాణ. డెఫినెట్లీ బీఆర్ఎస్ as a regional force will exist.
తప్పకుండా ప్రాంతీయ అవసరాల దృష్ట్యా, ప్రాంతీయ ఆస్పిరేషన్స్ దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది తెలంగాణలో. అయితే ఈ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి, కేసీఆర్ గారి మీద ఈడీ కేసు నమోదు చేసిందని, నెక్స్ట్ జైలుకి పోయేది ఆయనే అని చెప్పేసి. ఇట్లాంటి పుకార్లకు అసలు రీజన్ ఏంటి, కారణం ఏంటి? అంటే గత మనం ఒక 6 నెలల నుండి చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి అనేక మంది నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విచారణ కమిషన్లు ఏర్పాటు చేసి ఆ విచారణ కమిషన్ల ద్వారా ముందస్తు లీకులు ఇచ్చి మీడియాకి వాళ్ళని అరెస్ట్ చేస్తామనో, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసిందని చెప్పి ఈ రకమైనటువంటి వార్తలను సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే విచారణ కమిషన్ ఎదుర్కొంటారు, విచారణలో వాస్తవాలు ఏందో తేలుతాయి. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏడబోయింది. మీరు గ్రూప్ 2లో మీరు 2000 పోస్టులు ఇస్తామన్నారు, 750 పోస్టులు ఇచ్చారు. గ్రూప్ 3లో మీరు 3000 పోస్టులు ఇస్తామన్నారు, కేవలం 1300 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అదే కాకుండా మెగా డిఎస్సిలో భాగంగా 25,000 పోస్టులు ఇస్తామన్న టీచర్ పోస్టులు కేవలం 10-11,000 పోస్టులు మాత్రమే వేయడం జరిగింది. జియో 46 బాధితులను ఆదుకుంటాము, జియో 46 రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గురుకుల టీచర్లు ఈరోజు ధర్నా బాటలు పట్టడం జరిగింది, పోరుబాటు పట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో కరెంటు రావడం లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. మనం గత నెల రోజులుగా మొత్తం కరువు పరిస్థితిని ఎదుర్కొన్నాం. హైదరాబాద్లో అనేక అపార్ట్మెంట్లో ఈరోజు కనీసం ఒక పూట కూడా సరిపోయేటువంటి నీళ్లు రావడం లేదు. వాటి పరిస్థితి ఏంది? వాటికి సమాధానం చెప్పారు. మేము హామీల గురించి కూడా ప్రశ్నించడం లేదు. ప్రధాన హామీలు చాలా ఉన్నాయి. రుణమాఫీ అన్నారు, రైతు బంధు నువ్వు రైతు భరోసాగా మార్చం 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో భాగంగా మరి తులం బంగారం కూడా అదనంగా ఇస్తామన్నారు. మరి అదేవిధంగా కాలేజ్కి పోయేటువంటి గర్ల్స్కి స్కూటీస్ ఇస్తామన్నారు. ఈ రకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీల మీద ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందో అనేటువంటి ఒక భయంతో ముందస్తుగా వీళ్ళు విచారణ కమిషన్లు వేయడము, వాటి ద్వారా లీకులు ఇప్పేయడము, అవి వార్తల్లో వచ్చేటట్టు చూడడము, తద్వారా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవేవి కూడా నడవవు. పిఆర్ స్టంట్ల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేయడం మీద ఉన్నటువంటి దృష్టి కనుక నిజంగా పాలన మీద ఉంటే ఈరోజు నిజంగా రాష్ట్రం పురోగతి బాట పట్టేది. మీరు చూడండి, రాష్ట్రంలో ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. ఈరోజు కొత్త కంపెనీలు రాకపోవడం కాక పాత కంపెనీల కంచెలు పోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. అసలు ఎకానమీలో మనీ సర్క్యులేట్ కావడం లేదు, గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావడం లేదు, గవర్నమెంట్ ఎక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. అప్పుల రాష్ట్రం అన్నారు, నిజంగా అప్పులు అయినాయి. కానీ మరి మీరు చేసింది, మీరు కూడా 36,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన లేదా ఈ 6 నెలల్లో? కాబట్టి మీరు కొత్తగా సాధించింది ఏందని అడుగుతున్నాం. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రత్యర్థుల మీద బురద ఎల్లాలి, ప్రత్యర్థుల మీద దాడి చేయాలి, ప్రత్యర్థుల మీద మరకలు వేయాలనేటువంటి ఒక దురాలోచనలో ఈరోజు ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి లేదు. అసలు ఈ రాష్ట్రం మీద వాళ్ళకి విజనే లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకంతోనే, ఎన్నో ఆశలతోని, ఆకాంక్షలతోని ప్రజలు ఓట్లేసి, మార్పు ఎక్కడైనా సహజమండి. ఆ మార్పును ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది? మీరు అన్నారు, ఏమన్నారు మీరు? మాది ప్రజాపాలన, మాది ప్రజల కేంద్రంగా పరిపాలన చేస్తాము, మాది ప్రజాభవన్ అన్నారు. మరి ఈరోజు జియో 46 బాధితులను మీరు ఎందుకు రానివ్వడం లేదు? ఎందుకు వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? వారి యొక్క సమస్యను ఎందుకు వినడం లేదు? వాళ్ళతో ఎందుకు చర్చలు జరపడం లేదు? వాళ్ళ యొక్క సమస్యకు ఎందుకు పరిష్కారం చూపడం లేదు? వీటికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి, కాలిఫోర్నియా నుంచి ఫణి కుమార్ గారు. ఫణి గారు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే పృథ్వీ, ప్రశ్న అడగండి. నమస్తే. ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్. నమస్కారం అండి.
మీరు ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చాలా రాజీలేని పోరాటం చేసి నైతిక విజయం సాధించినందుకు మీకు ధన్యవాదాలండి. అందులో మీకు అనుకున్న విజయం రాకపోయినప్పటికీ మీరు ప్రజాక్షేత్రంలో బాగానే కొట్లాడుతూ ప్రజల పక్షాన మీరు నమ్ముకున్న విద్యార్థులు ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు ధన్యవాదాలు. అలాగే మీరు చెప్పిన వైఫల్యాలని పాత ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నవే, కానీ మీరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు? అవి వాళ్ళు వినని పక్షంలో ఎలాంటి పోరాటాలు చేయదలుచుకున్నారు? ప్రభుత్వము నిజాయితీగా సమస్యలను పరిష్కారం చేయాలి. ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చారో ఆ హామీలను నిజాయితీగా అమలు చేయాలి. ఒక విజన్తోని రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే 2014లో రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కరెంటు లేదు, రాష్ట్రంలో తాగునీరు లేదు, సాగునీరు లేదు, వలసలు, ఆత్మహత్యలు, కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఒక పరిస్థితి నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం జరిగింది. ఈరోజు పుష్కలమైనటువంటి నీరు, సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటు, వలసలు ఆగిపోయినాయి, ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రాజకీయ మార్పు జరగడం జరిగింది. సరే, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ ఆ మార్పు మరింత తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లే దిశగా ఉండాలి తప్ప ఇది తిరోగమన దిశగా ఉండకూడదు. కాబట్టి నిజాయితీగా మీరు ప్రజా సమస్యలను పరిష్కారం చేయండి. మీరు నిజాయితీగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. తప్పకుండా మీకు ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీగా, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా తప్పకుండా మీకు మంచి సూచనలు ఇస్తుంది, సలహాలు ఇస్తుంది. ఒకవేళ మీరు మొండికేసినట్టయితే తప్పకుండా ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడుతుంది. తెలంగాణ బిడ్డల ఆశలు, ఆకాంక్షలను కాపాడుకునే దిశగా అన్ని రకాల ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీరు ఇందాక గ్రూప్ 1, గ్రూప్ 2లో రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేయలేదు అని చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీ హయాంలో మీరెందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా. ఇప్పుడు గ్రూప్ 1 వేయడం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు వాళ్ళ పరీక్ష లీక్ కావడం జరిగింది. దాని తర్వాత మిగతా గ్రూప్ ఎగ్జామినేషన్స్ కొన్ని నిర్వహించడం జరిగింది, కొన్ని నిర్వహించలేకపోయాం. బట్ మీరు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కాస్త కొంచెం పక్కన పెడితే సుమారుగా 2 లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 2 సంవత్సరాల్లో వారు ఖాళీలను భర్తీ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కేసీఆర్ గారికి దిగిపోయేటువంటి సమయంలో సుమారుగా 1,60,000 పైగా ఉద్యోగాలను అప్పటికే భర్తీ చేశారు. కోడ్ రావడం వల్ల మరొక 30,000 ఉద్యోగాలు మరి కొత్త ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా కూడా 1% జనాభా కంటే ఎక్కువ మందిని గవర్నమెంట్ సర్వీస్లో ఉంచలేరు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది కాబట్టి కేవలం 4 లక్షల మందిని మాత్రమే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంచగలుగుతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి 4 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మందిని కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వమే రిక్రూట్ చేసింది కదా 10 ఏళ్లలో. కాబట్టి అంటే ఇచ్చిన ఉద్యోగాలను కూడా సరిగా పబ్లిసైజ్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో, సరిగ్గా ప్రజలకు చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మమ్మల్ని సరిగ్గా మా బాధలు వినలేదు, మా గోడును పట్టించుకోలేదు, మమ్మల్ని గౌరవించలేనటువంటి ఒక బాధ నిరుద్యోగులు ఉండే. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఉద్యోగాల విషయంలో నేను కూడా కొట్లాడినా. కానీ నిజంగా ఎవరికి కూడా సరైనటువంటి సమాచారం లేదు. దాని తర్వాత నేను మరోవైపు వచ్చినప్పుడు నేను అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి నేను డీటెయిల్గా స్టడీ కూడా చేయడం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, సరే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా సరైనటువంటి సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వలేదని అనుకుందాం కొద్దిసేపు. మరి మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు జాబ్ క్యాలెండర్ను ప్రామిస్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలను సంవత్సర కాలంలో భర్తీ చేస్తామన్నారు. మెగా డిఎస్సి వేస్తామన్నారు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు అన్నారు. గ్రూప్ 3లో 3,000 పోస్టులు అన్నారు. మరి మీరెందుకు వేయడం లేదు? నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని ఒప్పుకుందాం, బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా జాబ్స్ ఇవ్వలేదని అనుకుందాం. మరి ప్రజలు మీకు పట్టం కట్టారు కదా, ప్రజలు మీ మీద ఆశ పెట్టుకున్నారు కదా. మరి మీరైనా కనీసం ఆ నిరుద్యోగుల యొక్క బాధను విని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి కదా. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని మీరు పూర్తి చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది, ఏం చేయలేదు అన్న దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు
ఇచ్చినటువంటి మ్యాండేట్కి అనుగుణంగా మీరు పని చేస్తారా లేదా అది మీరు తెలుసుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ యుఎస్ నుంచి అనుదీప్ గారు లైన్లో ఉన్నారు. అనుదీప్ గారు మాట్లాడండి. ముందుగా రాకేష్ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండి. మీరు సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మీ గలాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మొన్న మీరు చూస్తే గట్ల ఎంపీ ఎలక్షన్ తర్వాత జరిగిన అతి కొద్ది సమయంలోనే మీరు మన బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎంతగా ఉందో గ్రాడ్యుయేట్స్ తరపున మీ వినిపించి మీరు ఎక్కడ ఎంతో మంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందని. అలాంటి వాళ్ళందరికీ మీకు వచ్చిన ఓటింగ్ షేరింగ్ మీకు గ్రాడ్యుయేట్స్ పరంగా మీకు ఎంత ఓటు ఉందో మీరు చూపించింది చాలా గ్రేట్ అండి. మీరు ఇలానే మీరు చేసే కాంగ్రెస్ చేసే ప్రతి విధాన్ని వాళ్ళని ఖచ్చితంగా ఎండగడుతూ వాళ్ళు తీసుకునే అనాలోచిత నిర్ణయాన్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తారు. మీరు గత చూస్తే ఇంతకుముందు 10 ఏళ్లలో ఎప్పుడు లేని కరెంటు కోతలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేని వాటర్ ఇబ్బందులు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ప్రతి విషయంలో స్పష్టంగా గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అతి తక్కువ 2%తోని ఓడిపోయాం. ఆ 2% కూడా ఈ సోషల్ మీడియా చేయగానే మన గలం గట్టిగా వినిపించి మున్ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నాయన్న వారికి వచ్చే ఎలక్షన్స్ లో మీరు చూస్తే ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారో అంతకు మించిన ఉత్సాహంతో మళ్ళీ మనం అసెంబ్లీలో అడుగుపెట్టి ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్స్ చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రాకుండా బీజేపీకి కాంగ్రెస్ కి 16 సీట్లు వచ్చాయి. మనకే ఇప్పుడు 10 సీట్లు వచ్చి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తుంది. మనం కట్టే ఎన్నో డబ్బులు మనం కడతాం పన్నుల రూపంలో కానీ ఎన్ని కానీ మనకు ఎక్కడ వాళ్ళు దేంట్లో కూడా ఏమన్నా అంటే కట్టేటప్పుడు మాత్రం అధిక సొమ్ము తీసుకుంటారు, వచ్చేటప్పటికి మాత్రం మీకు జనాభా ప్రాతిపక్కన అంటారు. ఇలాంటి విషయాలు ఎండగట్టడంలో ఇప్పుడు మన వాయిస్ లేకుండా అయిపోయింది. అయినా పర్లేదు, తెలంగాణ సమాజానికి తెలవాలి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఏంది, మన మార్పు ఏంటనేది. ఇలాంటివన్నీ మనం ముందు చూసి ప్రజలకు మన అవసరం చెప్పి మీకు గలం గట్టిగా వినిపించాలి. మేము కూడా ఇక్కడ నుంచి మాకు గలం గట్టిగా వినిపిస్తాం. అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా వచ్చి వినిపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. నేను 2013లో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదే అమెరికాలో నేను ఉద్యోగం మానేసి నేను భారత్కు వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేను 11 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. ఒక కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రజా సమస్యల మీద గలమెత్తి పోరాటం చేసినటువంటి వ్యక్తిని. కానీ దురదృష్టవశాత్తు నాకు కనీసము అక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా చివరి దశలో నాకు కల్పించలేదు. కనీసం నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కల్పించలేదు. జిల్లా పార్టీ కార్యాలయంలో 3 ఏళ్ల పాటు అసలు నన్ను అడుగు పెట్టనీయలేదు. అటువంటి ఆ సందర్భంలో మరి కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని నేను చిన్నోడు అన్నారు. నేను పెద్దల సభకు పంపుతా, పేదల గురించి పెద్దగా ఆలోచించు, ఆ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడు అని చెప్పేసి వారు నాకు ఎమ్మెల్సీ పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. వారికి నేను రుణపడి ఉంటా. తప్పకుండా బీఆర్ఎస్ గలాన్ని బలంగా వినిపిస్తా. నేను ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వ్యక్తిగా, ఆ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల గురించి నిత్యం ఆలోచించేటువంటి వాడిగా, ప్రజలను కేంద్రంగా చేసుకొని పనిచేసేటువంటి వాడిగా తప్పకుండా ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తా, బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తా. మరి బీఆర్ఎస్ తెలంగాణ గుండె చప్పుడు కాబట్టి ఆ గుండె చప్పుడును బలంగా వినిపించేటువంటి ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటాను. రైట్ అండి. ఇక జీవో 46 ఇష్యూ గురించి ఇప్పుడు అది ఎంత వివాదం అవుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు సచివాలయానికి బాధితులను తీసుకుని కూడా వెళ్ళడం జరిగింది. అయితే అది రద్దు చేయాలి అని కోరుతున్నారా, లేక సవరించాలి అని ఆశిస్తున్నారా? మీరు సవరించినా పర్వాలేదు, దాన్ని రద్దు చేసినా పర్వాలేదు, లేదా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసైనా పర్వాలేదు, కానీ ఆ బాధిత తమ్ముళ్లను ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతోని కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ, ఒక పూట భోజనం చేస్తూ మరో పూట పస్తులుంటూ పడుకుంటూ ఆ హాస్టళ్లలో నానా ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు అర్హత సాధించినా కూడా వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గం. 60 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం ఇస్తున్నారు, 90 మార్కులు వచ్చి అర్హత సాధించినటువంటి వాళ్ళకి మాత్రం ఉద్యోగం ఇవ్వడం లేదు. ఇది చాలా చాలా దుర్మార్గం. జీవో ఏందండి పెద్ద విషయమా అండి? జీవోని సవరణ చేయడం పెద్ద విషయమా? ఈరోజు చట్టాలనే మారుస్తున్నాం మనం. అవసరమైనప్పుడు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చినాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను కూడా మార్చినాం మనం. అలాంటి ఈ దేశంలో ఒక జీవోను సవరించడం పెద్ద విషయమా?
ఏమైనా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కదా ఈ జీవోని తీసుకొచ్చింది అంటారు. అవునండి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేదా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల శ్రేష్ఠ దృష్టినే జీవోలు తీసుకొస్తే తప్ప ప్రజలకు ఏదో నష్టం చేయాలని చెప్పి ఎవ్వరు కూడా జీవోలు తీసుకురారు. కానీ కొన్ని సందర్భాల్లో సరైనటువంటి సమాచారం లేకపోవడం వల్ల కానీ, ప్రజానాడిని పట్టలేకపోవడం వల్ల కానీ, అధికారులు అందించేటువంటి తప్పుడు లైన్ వల్ల కానీ, అనేక రకాల కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఒక జియో తీసుకొచ్చినప్పుడు కొన్ని సెక్షన్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని గ్రహించి మనం జియోలను సవరించాలి తప్ప ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మీ ప్రభుత్వమే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఎట్లా మాట్లాడతారంటే ఏమైనా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. చట్టాలనే సవరిస్తున్నామండి. ఏ చట్టాలనైతే ఎమ్మెల్యేలు, ఏ చట్టాలనైతే ఎంపీలు తయారు చేస్తారో ఆ ఎమ్మెల్యేలే, ఆ ఎంపీలే మళ్ళీ ఆ చట్టాలను సవరిస్తున్నప్పుడు, ఆ చట్టాలను మారుస్తున్నప్పుడు, కొత్త చట్టాలను తీసుకొస్తున్నప్పుడు ఒక జీవోని సవరించడం పెద్ద లెక్క అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, మీకు తెలుసు ఒక పేదింటి బిడ్డ, ఒక దిగువ మధ్యతరగతి ఉన్న బిడ్డ ఏ రకంగా అంటే తనకు తాను గుర్తింపు సంపాదించి తన కుటుంబాన్ని నిలబెట్టాలి, తన తల్లిదండ్రుల గౌరవం తీసుకురావాలని చెప్పి ఎంత కష్టపడతాడో నేను ఒక తెలిసినటువంటి వాడిగా, ఒక రైతు బిడ్డగా, నేను కష్టం అనుభవించినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధని ఏందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి అర్హత సాధించిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధ ఉంటుందండి. ఈరోజు జియో నెంబర్ 46 బాధితులు నాతో కలిసి సచివాలయానికి వచ్చారు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. మేము 10 రోజుల నుండి జియో 46 బాధితులను తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి అసలు వాళ్ళ బాధను వినిపించి వాళ్ళు ఆ జియో సవరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే 10 రోజుల నుండి మా రాష్ట్ర కార్యాలయం నుంచి మేము లేఖలు పంపినా, మేము కాల్స్ చేసినా కూడా కనీస స్పందన లేదు ప్రభుత్వం నుండి. మీది ప్రజాపాలన కదా, మరి ఆ ప్రజాపాలనలో ప్రజా సమస్యల మీద వినతి పత్రం అందుకోవడానికి కూడా కనీసం మీకు సమయం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం ఇది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. లేదంటే తప్పకుండా నేను కూడా పిల్లు వేస్తా, నేను హైకోర్టులో పిల్లు వేస్తా. తప్పకుండా జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వం వచ్చేంత వరకు పోరాట బాటను వీడము. తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీరుదామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కెనడా నుంచి జహీర్ గారు లైన్లో ఉన్నారు. జహీర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే జహీర్ గారు. రాకేష్ రెడ్డి గారు ముందుగా మీకు నమస్కారం. గత 15 రోజుల క్రితం మీరు ఎంతో శ్రమతో పోరాడి ఓడిపోయారు మీరు. అంటే మీరు గెలిచినట్టే లెక్క. మాకైతే మీ గెలిపే మాకు గెలిచినట్టు అనిపిస్తుంది. ఓడినా మీరు చింత చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు బీఆర్ఎస్ కొంత ఒక ట్రాన్సిట్ టైం ఉందన్నట్టు అనిపిస్తుంది మాకు. కానీ బస్ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, మీ ఇలాంటి యువకులు ముందుకు రావాలి. ఇప్పుడు మీలాంటి యువకుల అవసరం చాలా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి మీరు రావాలి. తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఏది అమలు కాలేదు, ఒక్క బస్సు తప్ప. అది కూడా అపహాస్యం అయిపోయింది. ప్రజాపాలన కాదు, అదొక అపహాస్య పాలన అయిపోయింది. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. రైతులకు 1 ఎకరం నుంచి 5 ఎకరాలు తప్పించి మిగతా వాళ్ళకి దొరకడం లేదు. తర్వాత ఈ రుణమాఫీ కాలేదు, ఇమ్మీడియట్గా తెచ్చుకోమన్నారు, అది కూడా కాలేదు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాతాడంత లిస్ట్ ఉంది. అయితే మీలాంటి యువకులు ఇప్పుడు మీరు అన్నారే సిఎస్ నుంచి అపాయింట్మెంట్ దొరకడం లేదని, అయినా పట్టు విడవకుండా మీరంతా అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా విధంగా ఏం కాకపోతే పిల్లి వేయడమా, ధర్నా చేయడమా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్లయితే మనము 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నామో ప్రజాస్వామ్య పద్ధతిలో, అవే పద్ధతులు ఉపయోగించి మీరు కొట్లాడాలి, మీరు పోరాడాలి. మీ వెంట మేమంతా ఉన్నాము. బస్ మీ కంకణం మళ్ళీ ఒక ఏమంటారు, మళ్ళీ గవర్నమెంట్లో వచ్చేటట్టు ఈ 5 years పోరాడితే తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ మంచి కాలం వస్తుంది మనకు. కేసీఆర్ గారు రావాలి, మీలాంటి యువకులు ముందుకు రావాలి. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. జహీర్ గారు ధన్యవాదాలు. వాస్తవానికి ఈరోజు అంటే ఎస్పెషల్లీ గ్రామాలలో కరెంటు పోయినప్పుడల్లా, నీటి సమస్య ఏర్పడినప్పుడల్లా, రైతు బంధు రానప్పుడు ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఉండే, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గలగల వారేటి గోదావరి మన ఊరికి వచ్చినట్టు అనిపించింది, కానీ ఈరోజు నీటి సమస్య వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు రైతు బంధు వచ్చేది, కానీ ఈరోజు రైతు బంధు రావడం లేదు అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా
బీఆర్ఎస్ తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తుంది, బీఆర్ఎస్ ఉండదు అనేటువంటి వాళ్ళకు కనువిప్పు కలిగేటువంటి ఫలితాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో వస్తాయి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు జైర్ గారు గుర్తు చేశారు, ఒక బలమైనటువంటి పోటీని ఇచ్చాం. వాస్తవానికి మేమే గెలుస్తామనుకున్నాము, కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మన దేశంలో ఎప్పుడైనా బ్యాలెట్ పేపర్తో జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి చాలా లాభం ఉంటుందండి. నా కళ్ళెదుటే కౌంటింగ్ టేబుల్స్ మీద ప్రతి రౌండ్లో ప్రతి టేబుల్లో అధికార పార్టీకి ఇన్వాలిడ్ ఓట్స్ అన్ని కలుపుతున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను. సరే, ఏదైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి గెలుపు నేను తక్కువగా చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేయను. గెలిపే అది. కానీ అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, దాని కారణంగా మాకంటే ఎక్కువ ఓట్లు సాధించాను. సరే, ఎక్కువ ఓట్లు సాధించినటువంటి పార్టీగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని మాత్రమే మేము అడుగుతున్నాం. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, గతంలో ఎంపీ ఎన్నికల్లో కానీ, దానికంటే ముందు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ మీరు నిరుద్యోగ యువతకు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగస్తులు, సరే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగస్తులు కూడా మరి ప్రభుత్వానికే వారు మద్దతు తెలపడం జరిగింది. అయినా కూడా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అది పిఆర్సీ కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ ఆ హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఇవాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.